చేతులు లేపేదాకా మైకు కిషన్ రెడ్డి గారికి పోవాలి. మైకు కిషన్ రెడ్డి గారికి పోవాలంటే మరి భాషలు మీరు వినాలంటే అందరు రెండు చేతులు లేపి గట్టిగా చెప్పాలి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. ఆఖరికి రేవంత్ రెడ్డి నా పేరు యాద్ చేసిండే నిన్న పొద్దుగాల జ్వరంతో ఉన్నా కాబట్టి రాలేదు. రఘునందన్ ఈ మధ్యలో పుస్తకాలు చదువుతున్నాడు ఎవరు యాద్ చేసిండంట. రేవంత్ అన్న నేను నీ లెక్క గుంపు మేస్త్రి పని చేసో కోడ దగ్గర అంగేజా చేసి రాలే, వకాలత్ చేసి వచ్చిన రోజు చదువుతా వకాలతే. నియోజకవర్గానికి అవసరం వస్తే ఎవడు వకాలత్ చేస్తాడు? రఘునందనే చేయాలి. అన్యరాచరణం నాస్తి, నువ్వు తప్ప నాకెవరు దిక్కు లేదంటే నేనే చేస్తా. ఎందుకు చెప్పిండు రేవంత్ రెడ్డి అంటే సెక్షన్ 17A కింద కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేస్తలేవని అడిగితే రఘునందన్ పుస్తకాలు చదువుకుంటలేదని చెప్పిండంట రేవంత్ రెడ్డి. అన్న నీకు రాసిచ్చిన వకీల్ సాబుకి చెప్పు, సెక్షన్ 17A ఎప్పుడు అప్లై అవుతుందో ఒకసారి చదువుకోమని చెప్పు రేవంత్ రెడ్డి గారు. भैया जरा कान खोल के जरा सुनो, केक कट करने का काम बंद करके जरा सुनो. आज आपका जन्मदिन है, हमारा को मालूम है, मगर जरा कानून बोलने वाला कानून आपको समझाने के लिए कोशिश कर रहा. केटीआर ఈ ఫార్ములా కేసులో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన రోజు ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ ఉంది. కేటీఆర్ ఆ రోజు ఆపద్ధర్మ మంత్రి తప్ప ఇంకొకటి కాదు. చంద్రబాబు నాయుడు కేసులో సుప్రీంకోర్టు ఏం అడిగిందంటే ఆయన ఒక ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయం కాబట్టి 17A అప్లై అవుతుందని చెప్పారు. కానీ ఫార్ములా ఈ కార్ కేసులో రేవంత్ రెడ్డి ఆ రోజు కేటీఆర్ అంటే ఆయన మంత్రి కాదు, కేబినెట్ లేదు. ఈ రాష్ట్రంలో ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ పైసలు, ఈ మోడీలో కట్టాల్సిన పైసలు, ఈ ట్రైన్లో కట్టాల్సిన పైసలు ఫార్ములా ఈ రేస్ కోసమని ఆ రోజు ఆయన ట్రాన్స్ఫర్ చేయమంటే నేను చేసిన అని రఘునందన్ రావు చెప్పలే. అరవింద్ కుమార్ అనేటువంటి IAS చెప్పిండు. అగో గా సాక్ష్యం చాలు. అరవింద్ కుమార్ గారి సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకొని ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ HMDA డబ్బులని ఫార్ములా ఈ కోర్సులకి ట్రాన్స్ఫర్ చేసింది కాబట్టి కిషన్ రెడ్డి గారు కాదు ఎప్పుడు అరెస్ట్ చేస్తా అని చెప్పాల్సింది. ఎవరు చెప్పాలి? రవంత రెడ్డి చెప్పాలి. కానీ శాతగాక కిషన్ రెడ్డి కేటీఆర్ బ్యాడ్ బాయ్స్ అంటున్నాడు, బ్యాడ్ బ్రదర్స్ అంటున్నాడు. నేను అంటున్నా మేము బ్యాడ్ కావచ్చు, కానీ నువ్వు వాడిని బ్యాడ్ అయినవరా, నీకు పిచ్చిలేసిందిరా అని చెప్పాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి. జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితం నిజంగా రేవంత్ రెడ్డిని ఎర్రగడ్డకు తీసుకుపోవాలంటే మనమందరం లంకాల దీపక్ రెడ్డి గారిని గెలిపించాలని మీ అందరికీ కూడా సవినయంగా వేడుకుంటూ ఇప్పుడు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు